కార్తీక మాసాన్ని పురస్కరించుకొని భక్తులంతా కూడా దేవాలయాలకు ఎన్నో ప్రాంతాలుగా వస్తూ ఉన్నారు. కార్తీక మాసం అన్ని మాసాలకెల్లా శ్రేష్టమైన మాసం. కార్తీక మాసం హరిహరులకు ఉభయులకు కూడా శివాన్ని ఆనందాన్ని నశింపజేసే నెల రోజులు ఉదయాత్తులోనే వెళ్ళాలి, తులసి ఘనసేవనం చేయాలి, తులసి చక్రం నాటాలి, తులసి దళాలతో శివుని పూజించాలి, నారాయణ మూర్తిని పూజించాలి, శివకేశవుడికి సంతోషాన్ని స్తోత్రాలను పూజించాలి మొదలైనటువంటి నియమాలు ఎన్నో ఉన్నాయి. కార్తీక మాసం నెల రోజులు ఈ నియమాలు పాటించగలిగిన వాళ్ళు, ఆ సామర్థ్యం ఉండేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో కార్తీక పూర్ణిమ నాడు పాటించినటువంటి ఒక్కరోజు 30 రోజులు నియమాలు పాటిస్తారు. అటువంటి బలం ఉత్కృష్టమైనటువంటి కార్తీక పూర్ణిమ ఈ రోజున రాముడు రావణాసురుడిని సంహరించినట్టుగా, కృష్ణుడు దక్షిణేత సంహారం చేసినట్టుగా, శంకరుడు త్రిపురాసురుల యొక్క సంహారం చేసినటువంటి సర్వభావం అటువంటి రోజున విశాఖ శివుని పూజించి తెల్లవారు నారాయణ మూర్తి ఒకే రోజున శివకేశవుడు యొక్క అనుగ్రహాన్ని పొందే చక్కని అవకాశాన్ని అందరూ కూడా శివకేశవ అనుగ్రహాన్ని పాల్గొన్నారు. శ్రీ గౌరీశంకర్ దేవాలయంలో ఈనాడు కార్తీక పూర్ణిమని పురస్కరించుకుని హిమాచల్ గ్రూప్ అందరిని కలిసి సౌందర్య శివానంద లహరి పారాయణం చేస్తున్నాం. ఉదయాన్నే భక్తులందరము గౌరీశంకర్ అభిషేకం చేసి చెట్టు కింద చెట్టు కింద దీపాలను వెలిగించుకుంటున్నాం. కార్తీక పౌర్ణమి దీపదానాలు చాలా శ్రేష్టం. కుష్మాండదానం, దీపదానాలు, సాయంత్రం త్రిపుర సంహారం, పల్లకి సేవ, శివయ్యకు పంచామృతాలతో ఫల పంచామృతాలతో ప్రత్యేకంగా అభిషేకం నిర్వహిస్తారు. ప్రత్యేకంగా అలంకారంగా ఉంటుంది. మేమంతా ఇక్కడ పాట ప్రజానం కోసం ఈ రోజు కూడా జరిగే కార్యక్రమాలన్నింటిలో పాల్గొంటాము. జీవనం కూడా చాలా మంది వచ్చేవాళ్ళు ఉన్నారు. సాయంత్రం 6 గంటలకు ప్రతిరోజు కూడా ఈ కార్తీక మాసం పూర్తి నెల కార్తీక మాసం చాలా విశిష్టమైన రోజు. ఈ నెల రోజులు ఎంత దీపదానం చేసినా, దీపాన్ని ముట్టించినా అత్యంత విశేషమైన ఫలం కలుగుతుంది. శివకేశవులకు తేడా అనేది లేదు. శివకేశవులు ఇరువురు ఒక్కటే. వారిని ప్రార్థించడం వల్ల ధనము, ఆరోగ్యము, సంపద, విశేషమైన ఫలాలు వస్తూ ఉంటాయి. కాబట్టి విశేషంగా ప్రాతకాలంలో ఉదయంనే దీపారాధన చేయడం వల్ల విశేషమైన ఫలం. సాయంత్రం సంధ్యావేళ దీపారాధన చేయడం విశేషం. ఈ రెండు విశేషం వలన ఈ కార్తీక మాసం దీపఫలం అనేది చాలా విశేషం. తర్వాత దీపం దానం చేస్తారు. తర్వాత కుష్మాండ దానం చేస్తారు. దీపదానం